ఈ పరిశుద్ధ సోమవారం కొరకు మనకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే అంజూరపు చెట్టు మానవ ఆధ్యాత్మిక స్థితి. అంటే అంజూరపు చెట్టు ఏ విధంగా ఎండిపోయిందో, ఎందుకు ఎండిపోయిందో దేవుడు చక్కని ఉపమానం అనేది తెలియజేశారు. అయితే మనం చూస్తూ ఉంటాము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 18 నుంచి మనం చూసినట్లయితే ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. వెంటనే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, ఇదిగో నాయన ఈ పరిశుద్ధ వారములో మొదటిగా నాయన పరిశుద్ధ సోమవారంలో ప్రభువా మేము ప్రవేశించి మరి నీ ఆలయంలో మేము కొద్ది నిమిషములైనా కూడా ప్రభు మిమ్మల్ని ధ్యానించుకోవటానికి మరి ఒకసారి నేను నిన్ను ఈ పరిశుద్ధ వారంలో మమ్మల్ని అందరినీ ప్రవేశింపజేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న దినాలన్నీ నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో నుండి ఆయన బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మార్గం మధ్యంలో వస్తూ ఉన్న సమయంలో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా, మట్టలాదివారం జరుపుకుంటారు చక్కగా. మరి యెరూషలేములోకి వస్తారు. అందరూ కూడా జయధ్వనులతో దావీదు కుమారునికి జయము, మరి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలతో ధ్వనులతో మరి ప్రజలు ఉంటున్న సమయంలో మరి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా బేతనియాకు వెళ్ళి తిరిగి చక్కగా మరి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసుకుని మళ్ళీ వస్తున్న సమయంలో ఉదయమందు పట్టణముకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఏమైందంట, ఆకలి కొన్నాడంట. ఏ ఆకలి కొన్నాడు మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఏమనుంది, బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. తరువాత ఉదయమందు అంటే మరుసటి ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొన్నాడంట. అయితే దేవుడు ఒకటే అడుగుచున్నాడు, ఆకలి అంటే ఆయన తెలియపరుస్తున్నాడు. మరి ఆయన తెలియజేస్తాడు కదా, ఏమనంటే నాకు మరి ఒకానొక సమయంలో శిష్యులు అడుగుతారు కదా, ఏమనంటే అయ్యా మీరు తినడానికి ఏమైనా మీకు తీసుకురమ్మంటారా అని అడిగినప్పుడు ఆయన ఏమంటారంటే, నా ఆకలి ఇహలోక సంబంధమైనది కాదు, నా తండ్రి చిత్తము జరిగించటమే నా యొక్క ఆకలి అని తెలియపరుస్తారు. అంటే తండ్రి చిత్తం చేయటానికే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు. ఆయన ఆకలి కొనాలంటే మరి ఆకలేస్తుందంటే ఏమైనా కూడా రావచ్చు, కానీ ఆయన ఆకలి ఏంటంటే మరి దేవుడు పంపిన చిత్తము నెరవేర్చడమే ఆయన ఆకలి అయ్యున్నది. ఆయన మరి కాబట్టి అయితే ఏమంటున్నాడంటే ఇక్కడ మరి అలాంటప్పుడు ఈయన ఆకలి కొనెను అంటే ఏంటి అర్థం అంటే, ఈ లోకంలో మరి మనం తినడానికి భోజనమే పానీయమే కాదు, కానీ ఆయన ఆత్మీయ ఆకలి కొని ఉన్నట్లు మనము చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఈయన మార్గంలో వెళుతున్నారు, పక్కనే ఒక చెట్టు ఉంది, త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు అంట, త్రోవ ప్రక్కన ఉందంట. మనం కూడా ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడంటే కరెక్ట్గా ఉన్న వారి దగ్గరికి ఆయన రాడు. ఎందుకని చెప్పాడు కదా, నేను పాపులనే పిలువచ్చి తిని కానీ నీతిమంతులను నేను పిలువ రాలేదు అని తెలియపరుస్తున్నాడు. అంతేకాదు రోగుల కొరకు మరి నేను వచ్చానే కానీ ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదు అని తెలియపరుస్తున్నాడు. అయితే ఇక్కడ ఎవరైతే త్రోవ తప్పి తిరుగుచున్నారో వారిని వచ్చానని దేవుడు తెలియపరుస్తున్నాడు. 100 గొర్రెలుంటే ఒక్క గొర్రె తప్పిపోతే ఆ గొర్రెను నేను వెతికి వచ్చి తిని తెలియచేస్తున్నాడు. అంటే 99 గొర్రెలు చక్కగానే ఉన్నాయి కదా, ఒక్క గొర్రె కదా తప్పిపోయింది అనుకోవచ్చు మనమైతే, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ ఒక్క గొర్రెని నేను వెతకటానికి వచ్చాను అని చక్కగా తెలియపరుస్తున్నారు. అంతేకాదు చక్కగా ఆయన చూస్తూ వెళుతున్న సమయంలో ఆ చక్కగా కనిపిస్తుందంట, ఆకులతో గుబురుతో చక్కగా పచ్చగా నిండుగా త్రోవ ప్రక్కన పడి ఉన్న చెట్టు కనిపిస్తుందంట.
అంటే మన జీవితాలు కూడా ఎలా ఉంటాయంటే చూడటానికి ఎంతో అందంగా అలంకారంగా ఉంటూ భక్తిభావంలో ఉన్న వాళ్ళలాగా ఉంటామేమో, కానీ మన దగ్గరికి వస్తే తెలుస్తుంది అసలైన రంగు అన్నట్లుగా. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశాడంటే, ఎవరైతే త్రోవ తప్పి తిరుగుచున్నారో వారిని వెతికి వచ్చేవారుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఈ చెట్టు కూడా ఎలా ఉంది, త్రోవ పక్కన పడి ఉందంటే దానికి సరైన మార్గం లేదు. సరైన చెట్టులు కరెక్టే, మనం త్రోవ పక్కనే వేసుకుంటాము, రోడ్డు పక్కనే వేసుకుంటాము, కానీ చెట్టుని ఏ విధంగా పోల్చారు యేసయ్య అంటే ఒక మనుషునిగా పోల్చి చెప్తున్నారు. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెట్లు మనం త్రోవ పక్కన వేసుకుంటాము, మనం నడిచేటప్పుడే కానీ మన మార్గాల మధ్యలో కానీ త్రోవ పక్కనే ఉంటాయి. చెట్లు త్రోవ పక్కన లేకుండా రోడ్డు మధ్యలో ఉంటాయా అని ఒక డౌట్ రావచ్చు, కరెక్టే. కానీ మన చెట్లు మనం త్రోవ పక్కనే పెట్టుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం తెలియపరుస్తున్నారంటే చెట్టుని మనిషితో పోలుస్తున్నాడు. అంటే మనుషులు ఎలా ఉంటున్నారంట, కరెక్ట్ రూట్లో వెళ్ళట్లేదు, వాళ్ళు త్రోవ తప్పి తిరుగుచున్నారు అని ఆ విధంగా దేవుడు ఒక ఉపమానం రీతిగా ఒక మంచిగా చక్కగా జరిగిన మరి సందర్భాన్ని తెలియజేస్తున్నారనమాట. అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు, చక్కగా ఆకులు కనిపిస్తున్నాయి, ఏమన్నా ఉన్నాయా కాయలని చక్కగా వెతికి చూస్తున్నారు. అంజూరపు ఆకులు అంటే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. మనం ఇది ఎక్కువగా అంజూరపు చెట్టుని మనం ఎక్కడ చూస్తామంటే మనం యెరూషలేము పట్టణంలోనే ఎక్కువగా ఈ అంజూరపు కాయలను కానీ అంజూరపు పళ్ళను కానీ అక్కడ చక్కగా మనం ఆ అంజూరపు చెట్టు గురించి ఎక్కువ ప్రాముఖ్యత అనేది మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు మన దేశంలో కూడా మనము అంజూరపు కాయలనే కానీ అంజూరపు మరి చక్కగా అందరూ కూడా అంజూరపు పళ్ళను తింటారు. అంజూరపు ముద్దలను చక్కగా బైబిల్ ప్రకారముగా మరి హిజ్కియాకు పెట్టినప్పుడు మరి మరణకరమైన రోగం తగ్గింది. అంతేకాదు మరి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఉంటుంది. ఇక్కడ అమాలేకీయులు ఐగుప్తునైన ఒక సైనికుడిని చక్కగా వాళ్ళలో వేసుకుని చక్కగా చాలా రోజులు చక్కగా యుద్ధం వరకు చక్కగా ఉంచుకుంటారు. మరి ఎప్పుడైతే దావీదు తరుముతున్నాడని తెలిసిందో ఇక్కడ ఉన్న ఒక మరి ఐగుప్తుడైన ఒకడు ఏమైపోతాడంటే బలహీన పడిపోయి ఆ అడవిలోనే మార్గంలోనే పడిపోయి ఏం చేస్తాడంటే మరి నీరసం అయిపోయి ఇంకేముంది కొర ప్రాణాలతో ఉన్నాడు, ఇంక వీడితో మనకు అవసరం లేదులే అని చెప్పి అమాలేకులు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని ఆ అడవిలోని అక్కడ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు దావీదు చూసి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తికి మరి అంజూరపు అడను అంటే అంజూరపు ఒక అడను తీసుకొచ్చారంట, ద్రాక్ష మరి గెలను తీసుకొచ్చి మరి చక్కగా ఆయనకి ఏం చేశారంటే మరి ఎప్పుడైతే ఆ అంజూరపు అడను పెట్టాడో అప్పుడు ఆయనంట ప్రాణము తెప్పరిల్లి లేచాడంట. అలా కొర ప్రాణాలతో ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే ప్రాణము తెప్పరిల్లి లేచాడంట. అంటే అంజూరపు చెట్టు ఎంతో ప్రాముఖ్యమైనది. మరి దాని ఆకులే కానీ దాని కాండమే కానీ దాని ఉన్న కాయలే కానీ చాలా మరి రుచికరమైనవి. అంతేకాదు దాని యొక్క ప్రాముఖ్యత వేరు, మరి శ్రేష్టమైనది, ఆరోగ్యకరమైనది, మరి రోగాలను సహితము మరి తీసివేసేది కాబట్టే మనం చూస్తూ ఉంటాము. ఆ విధంగా చూసినట్లయితే మనం ఇక్కడ అంజూరపు చెట్టు గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఏం చెప్పాడంటే ఆ అంజూరపు చెట్టులో ఒక విశ్వాసిని మనము పోల్చుకోవాలి. ఒక విశ్వాసి అంటే ఒక విశ్వాసి ఏ విధంగా ఉన్నాడో మనకు మనమే ఊహించుకోవాలి. చెట్టును కాదు, కానీ దేవుడు సర్వలోకములో సర్వ సృష్టిని కూడా ఆయన తన స్వహస్తాలతో చేశాడు. మరి సృష్టిని అయితే మాటతో చేశాడు, మనుషులనైతే స్వహస్తాలతో చేశాడు. అయితే సమస్తం ఆయనకు తెలుసు కదా. అది చెట్టులు మరి చెట్టు ఉన్న స్థలములో మరి అక్కడ ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి, ఆ చెట్టుకి కాయలు మాత్రం కనిపించట్లేదు. మనము కూడా ఆలోచన చేసుకోవాలి. మన జీవితాలలో నీవు రోజు మందిరానికే కానీ నీ ఇంటిలో కానీ నీ సమాజంలో కానీ నువ్వు ఎంతో చక్కగా మరి దేవుని యొక్క పరిచర్య మెరుగని విషయమే కానీ దేవుని యొక్క పనిలోనే కానీ ఎదరల మనుషులని నీవు మరి మెప్పించటంలోనే కానీ పచ్చని ఆకులతో చక్కగా వేషధారిలాగా నీవు ఉంటున్నావేమో.
తెలియపరుస్తున్నాడు. ఆకర్షించే వ్యక్తిలాగా నీవు ఉంటున్నావేమో, వేషధారణ కలిగి నీవు జీవిస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీలో వేషధారణ కలిగి చక్కగా పైకి బత్తిగా జీవిస్తున్నావేమో, దాని శక్తిని ఆశ్రయించలేని వారిలాగా ఉంటున్నామేమో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. కాయలు చక్కగా మరి చిన్న చిన్న కాయలే ఉంటాయి, కానీ ఆ కాయలన్నా ఉంటాయా అని ఎతికాడంట, కానీ కనిపించలేదంట. మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉంటున్నాయని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇదిగో మరి ఈ చెట్టుని ఎప్పుడైతే ఆ కాయలు కనిపించలేదో, దీని చెట్టు ఎండిపోవాలంటే వెంటనే వెండిపోయిందంట. వెంటనే ఏమైపోయింది? వెండిపోయిందంట. శిష్యులు ఆశ్చర్యపడిపోయారు. ఇది ఏంటి, తక్షణం ఈ చెట్టు ఎండిపోయింది, ఇది ఎలా జరిగిందని అనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇదే కాదు, మీరు విశ్వాసం ఉంచితే ఈ చెట్టు తీసుకెళ్ళి మరి సముద్రంలో పడమన్నా పడుద్ది, ఈ కొండ తీసుకెళ్ళి సముద్రంలో పడమన్నా పడుద్ది. కాబట్టి మీరు విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసినప్పుడు మీరు వేటిని అడుగుతారో అవి మీరు నమ్మండి, అవి పొందుతారు అని దేవుడు తెలియపరిచారు. నిజమే. మరి ఇక్కడ ఎండిపోయిన స్థితిలో మన జీవితాలు ఉన్నాయేమో. దేవుడు మనకి సంవత్సరం అనే దయాకిరీటాలను ధరింపజేసుకుంటూ వస్తున్నాడు. ఈ సంవత్సరంలో మరి ఈ పరిశుద్ధ వారంలో మొదటి సోమవారం రోజున మరి దేవుడు అంజూరపు చెట్టుని ఎందుకు చూపిస్తున్నాడంటే, నీ జీవితము కూడా ఎండిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, అయితే దేవుడు తెలియపరుస్తున్నాడు. ఫలాలు లేక ఉన్నావేమో, దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ జీవితము దేవునికి ఇష్టకరముగా లేదేమో, చూడడానికి చక్కగా మనుషులందరికీ నువ్వు ఒక వేషధారంలాగా కనిపిస్తున్నావేమో, దేవునికి మాత్రము నీవే విధంగా ఉన్నావో, దేవుడు నిన్ను చూసినప్పుడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి నీవు ఫలాలిచ్చే చెట్టులాగా ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి మనం చూసినట్లయితే ఈ త్రోవ ప్రక్కన పడి ఉన్న చెట్టంట, దాని యందు ఏ మాత్రమును కూడా మరి ఫలాలు లేవు. అయితే దేవుడే వచ్చాడంట ఆ చెట్టు దగ్గరికి. ఈరోజు మనము పాపమనే సముద్రంలో, పాపమనే ఊబిలో అనాది కాలం నుంచి వస్తున్న ఆ పాపాన్ని మనం అంటుకుని ఏమైపోతున్నామంటే, మనము సరైన మార్గములోకి నడవలేక ఉంటున్న మనలను ఆయన ఏం చేశాడంటే, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన దగ్గరికి ఆయన పంపించారు. మనం చదువుకున్న వచనంలో చక్కగా ఉంటుంది. మరి 19వ వచనం అనమాట, మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది కదా. దాని యొద్దకు రాగా అంటే ఆ అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు వచ్చారంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన స్థితిని, మన పరిస్థితిని, మన ఊబిని, మన పాపపు స్థితిని, మనము ఏ విధంగా వేషధారణతో ఉన్నామో, ఫలాలు లేకుండా ఉన్నామో, అలాంటి స్థితిని చూసిన దేవుడు ఏం చేశాడంటే, ఆయనే మన దగ్గరికి వచ్చాడంట. మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు ఈ సిలువ మరి దినాలలో, ఈ పరిశుద్ధ వారములో చివరి దినాలలో ఆయన ఒక మాట మనకి తెలియపరుస్తున్నాడు. ఇదిగో నేను మీ దగ్గరికి వచ్చాను, కానీ మీరు నన్ను చేర్చుకోవట్లేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మీలో నాకు ఫలాలు కనిపించట్లేదు, నేను ఆకలిగా ఉన్నాను. ఏ ఆకలి అంటే ఆయన ఆత్మీయ ఆకలి కలిగి ఉన్నాడు. అందుకనే ఒకసారి ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, అయ్యా నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, నీకేమైనా మీకు తీసుకురమ్మంటారా కొని అని అడిగినప్పుడు ఆయన అంటారు కదా, నా ఆకలి మీకు తెలియదు, ఈ లోకమైన సంబంధమైన ఆకలి కాదు నాది, నా తండ్రి చిత్తము జరిగించుటయే నా ఆకలి అని తెలియపరిచారు కదా. దేవుని చిత్తము జరిగించటమే ఆయన ఆకలి అంట. అంజూరపు చెట్టు గురించి చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. అంజూరపు ముద్ద వల్ల ఉపయోగం ఉంది, అంజూరపు పండు వల్ల ఉపయోగం ఉంది, అంజూరపు ఆకుల వల్ల ఉపయోగం ఉంది, అంజూరపులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఉపయోగమే ఉంది. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము చక్కగా ఏమని రాస్తుంటుందంటే, న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఉంటుంది కదా, 10-11 వచనాల్లో ఉంటుంది. ఏంటంటే మళ్ళీ చెట్టులన్నీ కలిసి మాకు ఒక రాజుని ఏర్పరచుకోవాలని ఆశపడినప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చారంట. అంజూరపు చెట్టుని అంటారనమాట, నీవు నాకు రాజుగా ఉంటావా అని అడిగితే అవి ఏం చేసినాయి అంటే, నాలో ఉన్న మాధుర్యాన్ని నేను వదిలిపెట్టుకుని నేను అటు ఇటు ఊగుతూ ఉంటానా అని అడిగిందంట. చూసారా,
మరి అంజూరపు చెట్టులో ఉన్న మాధుర్యాన్ని వదిలిపెట్టేసుకుని నేను అటు ఇటు అంటే మనము కూడా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నామంటే మరి అటు కొంచెంసేపేమో ప్రార్థనలో ఉంటాం, ఇటు కొంచెంసేపేమో లోకంలో ఉంటున్నాం. అంజూరపు చెట్టు చూడండి, నేను నా మాధుర్యం ఇవ్వకోకుండా, నాలో ఉన్న మంచితనం ఫలములు నేను ఇవ్వకోకుండా నేనేం చేస్తానంటే ఇటు అటు ఊగుతూ ఉంటానా నేను అని చక్కగా సమాధానం చెప్పింది. వద్దు వద్దు, నేను అలా ఉండను అంటే చివరికి వాళ్ళు ముళ్ళ తుప్పలని కోరుకున్నాయంట, రాజుగా ఉండమని ముళ్ళ చెట్టులను అడిగినాయంట. చూసారా? అందుకని మనము ఏ స్థితిలో ఉన్నామో మాధుర్యము కలిగి మంచి ఫలాలు ఇచ్చే మరి చెట్టులాగా ఉన్నామా, లేదంటే అటు ఇటు ఊగుతూ పరిస్థితులను బట్టి ఏ పరిస్థితి ఎటు వస్తే అటు ఊగుతూ అటు మనము లోకంలోకి కానీ ఇటు దేవునిలోకి కానీ వెళ్ళలేకుండా మధ్యలో మనం ఎట్లో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అందుకే తెలియపరుస్తున్నాడు, ప్రతి విషయమును గురించి చక్కగా దేవుడు తెలియపరిచాడు. కాబట్టి అంజూరపు చెట్టు గురించి చెప్పాలంటే మనకి చాలా ఉంటుంది. హిజ్కియాకి మరి క్యాన్సర్ వ్యాధి అంటాం కదా, అది రాచకుండి వస్తే దాని మీద పెట్టినట్లు మనం చూస్తాము. అంతేకాదు దావీదు ఒక వ్యక్తికి మరి మనం చెప్పుకున్నట్లుగా మరి సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. మరి చక్కగా మరి అంజూరపు అడను తీసుకొచ్చి పెట్టంగానే అతని ప్రాణము త్రెప్పరిల్లినట్టుగా మనము చూస్తూ ఉంటాము. అందుకే దేవుడు చెట్టుని ఎందుకుగా మరి చెట్టుని మరి మనిషిగా పోల్చాడంటే మరి మనము కూడా ఆ చెట్టు వలె జీవము కలిగి మనం ఉండాలని. చెట్టులో మరి ఎలాంటి ఒక మంచి చెట్టు ఉంటుంది, చెడ్డ చెట్టు ఉంటుంది. మంచి ఫలాలు ఇచ్చే చెట్టులాగా మనం ఉండాలని దేవుడు మనలను చెట్టుతో పోల్చి తెలియచేశాడు. కాబట్టి ఈ అంజూరపు చెట్టుని మనం చూసినట్లయితే మన స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. మన పరిస్థితుల్ని బట్టి దేవుడు మనలను మారుస్తూ ఉంటాడు. కాబట్టి అంజూరపు చెట్టును చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్ము అని తన తోటమాలితో చెప్తున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారంటే ఎరువు వేసి నీళ్లు పెట్టి ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండని అయ్యా, మంచి ఫలాలు ఫలిస్తుందేమో, లేకపోతే నరికి నేనే పడేసి అగ్నిలో వేసేస్తానంటున్నాడు. కాబట్టి దేవుడు ఒకే మాట చెప్తున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే నీలో మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి, అదే ఆత్మ ఫలాలు మీరు ఫలించండి అని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఎండిపోయిన స్థితిలో నుంచి మనము జీవము కలిగిన స్థితిలోకి వెళ్ళాలి. ఆయనే తెలియజేస్తున్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవము, నన్ను వెంబడించండి అంటున్నాడు. నన్ను వెంబడించేవాడు మరి చక్కగా మనం ఎవరిని వెంబడిస్తున్నామో మనము పరిశీలన చేసుకోవాలి. మరి ప్రభు మార్గంలో మనం ఉన్నామో లేదో మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మరి నేనే మార్గము నేనే సత్యం అని ఆయన అంటున్నాడు కదా, మరి మనము ఏ మార్గంలో నడుస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. త్రోవ ప్రక్క నుండి మరి ఉన్న మరి ఆయనే వచ్చి మనలను రక్షించాడు. అందుకే అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, చక్కగా తెలియపరుస్తాడు. ఏంటంటే నేను ఆయన పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని తెలియపరుస్తున్నాడు. అలా మనం నడుచుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే శిష్యులకు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏది అడుగుతారో అది మీరు పొందుకుంటారని తెలియపరిచారు. అందుకనే నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏం చేస్తాడంట, చనిపోయినను బ్రతుకును అని చక్కగా లాజరు విషయంలో మార్తకు తెలియజేసినట్లు, మార్త మరియలకు తెలియజేసినట్లు మనం చూస్తాం. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు చనిపోయినా సరే బ్రతుకుతాడు అంటున్నాడు. ఎండిపోయినా సరే నీ స్థితి ఎందుకు పనికిరాదనుకున్న నీ స్థితి దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే ఈ సమయంలో నీవు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాలో ఫలాలు లేని స్థితిలో జీవిస్తున్నాను, నాలో ఎండిపోయిన స్థితి ఉంది, నా జీవితం ఎందుకు పనికిరాని స్థితిలో ఉందంటే ఆనాడు యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో యెహెజ్కేలుకు తెలియచేశాడనమాట. మరి జీవము కలిగిన ఎండిపోయిన ఎముకలతో మాట్లాడినప్పుడు అవి ఎలా వచ్చినాయి, జీవము కలిగి మొత్తము కూడా చర్మము శరీరము అన్నీ పొదిగి లెక్కింపలేని మహాసైన్యముగా మారినాయి అంట. ఇప్పుడు కూడా దేవుడు ఎండిపోతున్న నీ స్థితిని మార్చగలడానికి ఆయన సమర్థుడు.
ఎందుకంటే నీవు ఆయన చేతుల్లోకి ఎప్పుడైతే వెళ్తావో ఆయన కంపల్సరిగా మన స్థితిని మారుస్తాడు, మన పరిస్థితిని మారుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను నిలబెడతాడు, జీవముతో బ్రతికిస్తాడు. అందుకనే జీవాధిపతి అయిన ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి. అందుకనే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, మరి ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ అంజూరపు గురించి మనం ఈరోజు మరి పరిశుద్ధ సోమవారం మనం చర్చించుకున్నట్లుగా ఈ అంజూరపు స్థితిని మనకి దేవుడు తెలియపరిచాడు, ఈ అంజూరపు చెట్టు గురించి కూడా మనకు తెలియపరిచాడు. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత కన్నా ముందు మనలను ఊహించుకుని దేవుని పాదాల యొద్ద మనం పడినట్లయితే మన ఫలాలు మంచి ఫలాలు, మాధుర్యమైన ఫలాలు మనం ఫలించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ఫలాలు దేవునికి మనం ఇచ్చేవారిలాగా ఉంటూ, దేవుడు నీలో ఆశించేది అదే. నిన్ను చూసినప్పుడు మంచి ఫలాలు కనిపించే వ్యక్తిలాగా నీవు ఉండాలి. మరి జక్కయ్య కనపడట్లేదని ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. ఆ జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికే దేవుడు వెళ్ళాడంట. నిజమే కదా? లోకాసువార్త 19వ అధ్యాయం మనం చదువుకుంటే తెలుస్తుంది. అదేవిధంగా నీవు కూడా దేవుని చూడాలని ఆశ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే నీ దగ్గరికే దేవుడు వస్తానంటున్నాడు. నీలో విశ్వాసం అనేది ఉంటే చాలు, ఆయన నీలోకి ఆ విశ్వాసాన్ని పెంపొందింపజేయగలవాడు ఆయనే. కాబట్టి ఆయన యందు మాత్రమే మనం గురిపెట్టుకుని మనకున్న రోజులన్నీ కూడా పరిశుద్ధంతో దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.